నమస్తే. రేవంత్ రెడ్డి గారి 15 నెలల పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు సంతృప్తిగానే ఉన్నారా, లేకుంటే అసంతృప్తిగా ఉన్నారా అనే విషయంలో ఆంధ్రజ్యోతి ఎంటీ ఆర్కే గారు, రాధాకృష్ణ గారు ఒక వ్యాసం రాయడం జరిగింది. వారి మాటల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతృప్తిగా లేరట. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, వీరి పథకాలపై మీరు సెటైలర్ వేసినా, అంటే విపక్ష పార్టీల మీద సెటైలర్ వేస్తే ప్రజలు మీరు విపక్షంలో ఉన్నప్పుడైతే సమర్థించేవాళ్ళు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని సెటైలర్ వేసినా, కేసీఆర్ మీద సెటైలర్ వేసినా, భారతీయ జనతా ప్రధానమంత్రి మీద సెటైలర్ వేసినా, ఏ వేసినా కూడా ప్రజలు సమ్మతించేవాళ్ళు, దాన్ని స్వాగతించేవాళ్ళు, దాన్ని సంతృప్తి పడేవారు. కానీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సెటైలర్ పని చెయ్యవు. కేసీఆర్ను మీరు ఏమన్నా వ్యంగ్యంగా విమర్శించినా, నరేంద్ర మోడీ గారి కులం గురించి మాట్లాడినా, అతను బీసీయా ఓసీయా అనేది దాని గురించి మాట్లాడినా ప్రజలు పట్టించుకోరండి. మీరు చెప్పిన 6 గ్యారంటీల పైన మాత్రమే ప్రజలు ఆలోచిస్తారు. కడుపు ఖాళీ ఉన్న ప్రజలకు ఈ కేసీఆర్ సెటైలరు, లేకుంటే నరేంద్ర మోడీ గారిని ఏదో బీసీ కాదు అనడము అవన్నీ కడుపు నింపవు. వారు ఆకలితో ఉన్నారు. వారికి కావాల్సింది మీరిచ్చిన వాగ్దానాల ప్రకారంగా వారికి లబ్ధి చేకూరిస్తే మాత్రమే మీ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉంటారు, లేకపోతే ఉండరు. మీరిచ్చిన ఇప్పుడు ఈ 15 నెలల కాలం గడిచిపోయింది కదా, ఇప్పుడైతే మాత్రం ప్రజలు మేమీన సంతృప్తిగా లేరు. మెల్లమెల్లగా అసంతృప్తి స్టార్ట్ అవుతుంది. ఈ పరిణామము బీఆర్ఎస్ పార్టీకి, అంటే జవజీవాలు కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మీరే తిరిగి ఆక్సిజన్ ఇచ్చినట్లు అవుతుంది. ఆ పార్టీ మెల్లమెల్లగా పుంజుకోవడానికి మీరే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మీ పథకాల అమలు కరెక్ట్ లేదు. 3 పథకాలను అసలు స్టార్ట్ చేయలేదు. కొన్ని పథకాలను అసలు స్టార్ట్ చేయలేదు కదా. ఉదాహరణకు 2500 స్కూటీలంట, తులం బంగారం అంట, ఇలాంటివి మీరు చెప్పినవి అవి స్టార్ట్ చేయలేదు. అమలు పరిచిన పథకాలను కూడా మీకు మైలేజ్ రావడం లేదు. అమలు పరిచే పథకాలలో కూడా మీకు మైలేజ్ రావడం లేదు. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే మీరు రుణమాఫీ చేసినాం అని మీరు ప్రతి దగ్గర చెప్తున్నారు. చేసిండ్రు కూడా వాస్తవమే, కానీ చేసే పద్ధతి కరెక్ట్ లేదు. అది పారదర్శకతగా లేదు. నిపుణుల దగ్గర సలహాలు తీసుకొని అందరి రైతులకు చేసింటే బాగుండేది. ఇప్పుడు చేసిండ్రు కానీ మైలేజ్ రావడం లేదు. అది పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు తీసుకుని లబ్ధి పొందిన రైతులు మాత్రమే కొంతమందికి మళ్ళీ ఈసారి వచ్చింది. అప్పుడు జరగని వారికి ఇప్పుడు కూడా జరగలేదు. మరి ఇలాంటి సమస్యలు వచ్చినాయి. దాన్ని ఎలా అధిగమించాలి అనేది మీరు తొందరగా ఫస్టే దాని మీద చర్చ జరుపుకోలేదు. ఆదరబదరగా చేశారు. రుణమాఫీ విషయంలో మీరు ఫెయిల్ అయినట్లే ఖచ్చితంగా. దాని మైలేజ్ మీకు రాలేదు. ఇక రైతు బంధు విషయానికి వస్తే ఒకసారి ఎగ్గొట్టారు. మిగతాది కూడా అది వేస్తారో వేయరో ప్రజలు అయోమయంగా ఉన్నారు. రైతులు అయోమయంగా ఉన్నారు. ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో ఏది క్లారిటీ లేకుండా ఉంది అనేది మన రైతు భరోసా మీద కూడా రైతులు సంతృప్తిగా లేరనేది వారి మాటలు ద్వారా అర్థమవుతుంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, దాన్ని ఏ విధంగా పారదర్శకంగా చేసిండ్రు? అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి? ఎంతమందికి ఇవ్వాలి? దిగువగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా? ఒకవేళ ఇవ్వకపోయినా రేపు ఇస్తారో ఎల్లుండి ఇస్తారో ప్రజలు అనుకుంటారు, కానీ ఇచ్చిందంటే మాత్రం అందరికి ఇవ్వకపోతే అసంతృప్తి తీవ్రంగా ఉంటుంది. మీరు చాలా వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి అది కరెక్ట్ చెయ్యండి. నిపుణుల సలహాలు తీసుకోండి. ఒకవేళ అలా చేయకపోతే గ్రామాల్లో తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే మీకు వచ్చిన అప్లికేషన్ల ప్రకారంగా ఇప్పుడు లబ్ధిదారులు అర్జీలు పెట్టుకున్న దాని ప్రకారంగా చూస్తే తెలంగాణ బడ్జెట్ మొత్తం పెట్టినా కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సరిపోదు. మరి ఈ సమస్యను మీరు ఎలా అధిగమిస్తారు? ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఏ రకంగా దీనికి ప్రణాళిక ఉందా మీ దగ్గర? ఆ ప్రణాళిక బద్ధంగా వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు. బదరాగా ఏదో చేసినామని చేతులు దులిపేసుకుంటే మాత్రం మీరు చేసిన అది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అని మీరు ఈ వ్యాసం ద్వారా చెప్పడం జరిగింది. మరి ఇక మరొక విషయం, రేషన్ కార్డులు మీరు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు? ఏ ప్రతిపాదికగా ఇవ్వాలనుకుంటున్నారు? అప్లై చేసిన వాళ్ళకి అందరికీ ఇవ్వాలనుకుంటున్నారా? ఒకవేళ అప్లై చేసిన వాళ్ళకి అందరికీ కాకుండా కొంతమందికి ఇవ్వాలనుకుంటున్నారా? అసలు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? మీరు ఏ విధంగా దీన్ని
అమలు చేస్తారు? గత 10 సంవత్సరాల నుండి ఈ రేషన్ కార్డులు ఇవ్వలేదు కదా, ఇప్పుడు భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి కదా, మరి దీని మీద మీ 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 ప్రణాళిక ఏంటి? ఏ విధంగా ఉంది? ఒకవేళ మొత్తానికి ఇస్తే మాత్రం ప్రభుత్వ ఖజానాపై చాలా భారం పడుతుంది కదా, మరి దాన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తారు? ఏ లెక్కలో అధిగమిస్తారు? కాబట్టి ప్రతి పథకం మీద మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. మీరు మీ కొద్ది మంది మంత్రుల సమక్షం, కొద్ది మంది మంత్రులను మాత్రమే మీరు కలుస్తున్నారు, మిగతా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటలేరు. ముఖ్యంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోండి. ఎమ్మెల్యేల ద్వారా మీ పార్టీ కార్యకర్తలు కింద ఏమనుకుంటున్నారు, గ్రౌండ్లో ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. వాళ్ళే మీకు నిజంగా అంటే పూర్తిగా ప్రభుత్వం మీద సంతృప్తితో ప్రజలు ఉన్నారా లేదా అనేది చెప్పేది వాళ్ళే. మీరు మీ పక్కన ఉన్న కొటారులు, మీకు భజన చేసే కొటారులు, వాళ్ళ ద్వారా మీరు సమాచారం తెప్పించుకుంటే అది తప్పవుతుంది. కొన్ని సర్వేలు కూడా మీరు చేయించుకుంటారు, అది కూడా తప్పవుతుంది. మీకు వాస్తవ పరిస్థితి తెలవాలంటే విపక్ష పార్టీల కార్యకర్తలు కాదు, మీ పార్టీ కార్యకర్తలే మీ ఎమ్మెల్యేల ద్వారా కింద వారు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం మీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేరా, ఏ విషయం అనేది మీకు స్పష్టంగా తెలవాలంటే మీ పార్టీ కార్యకర్తలనే నమ్మండి, వారిచ్చే నివేదికనే నమ్మండి. అంటే ఎమ్మెల్యేల ద్వారా మీకు వారి కార్యకర్తలు ఎమ్మెల్యేలకు చెప్తారు కదా, ఆ నివేదికను మీరు నమ్మండి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేరా అనేది మీకు అర్థమైపోతుంది. విపక్ష పార్టీల మీద సెటిల్ చేయడం మాత్రం అది కొంతవరకు నవ్వుకోవడానికో లేకుంటే ఉత్సాహం పడడానికి యువతకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ కడుపు కాలిన పేదవారికి మాత్రం అది ఉపయోగపడదు. మీ 6 గ్యారంటీల అమలు కోసం ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఏ విధంగా దాన్ని అమలు చేస్తారు, ఎవరెవరికి అందరికీ లబ్ధి పొందాలి కదా, మీరిచ్చిన గ్యారంటీల ప్రకారంగా అది అందరికీ లబ్ధి పొందేలా చేస్తారా చెయ్యరా అనేది ఇప్పుడు ప్రజలు మాత్రం సంతృప్తిగా లేరు. మెల్లమెల్లగా అసంతృప్తి రాజుకుంటుంది. ఈ అసంతృప్తి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని రాధాకృష్ణ గారు తెలియజేయడం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని స్థితిలోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మీరే ఆ పార్టీని లేపుతున్నారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలకు మార్చుకున్నారు కదా, మీ పార్టీ కండువా కప్పింది కదా, వాళ్ళని ఏ విధంగా కాపాడతారు? ఒకవేళ వాళ్ళను కోర్టుకి ఇట్లా అనర్హత వేటు వేస్తే అది మీకు పెద్ద దెబ్బ అవుతుంది అని వీరి విశ్లేషణ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టుకి ఇట్లా వాళ్ళను అనర్హత వేటు వేస్తే అది మీకు దెబ్బ, తిరిగి ఎలక్షన్లలో వాళ్ళని గెలిపించుకోకపోతే ఇంకా మరింత దెబ్బ. కాబట్టి ఇలాంటివన్నీ వస్తుంటాయి. మీరు ఇవి చూసుకొని మెలగండి. ఇప్పటికైనా మీరు మారండి. ఈ పథకాల విషయంలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోండి, గ్రౌండ్లో ఉన్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. తూతూ మంత్రంగా చెయ్యొద్దండి. ఏ పథకాన్నైనా అమలు చేసేటప్పుడు నిపుణుల సలహాలు, కొంత లేట్ అయినా పర్వాలేదు, పారదర్శకత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. ఇది మీరు సూచించే మాట. ఆదరబదరగా చేస్తే రుణమాఫీ మీరు చేసిండ్రు 20,000 కోట్లు అంటున్నారు, కానీ మీకు మైలేజ్ అసలు రాలేదు. పైపెచ్చు దాని నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఏ పథకాన్ని అమలు చేసేటప్పుడు కానీ దాన్ని గ్రౌండ్ నుండి రిపోర్ట్లు తీసుకోండి, నిపుణుల సలహాలు తీసుకొని పారదర్శకతతో వెళ్తేనే ప్రభుత్వానికి మైలేజ్ ఉంటుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో ప్రజలు పెద్ద గుణపాఠం మీకు చెప్తారు అనే ఈ వ్యాసం ద్వారా మనకు అర్థమవుతుంది.